నేనేరా పోలీస్ అని చెప్పుకునేందుకు కొందరు యువతీ యువకులు కలలుగంటూ ఉంటారు. ఇలాంటి కలను నిజం చేసుకునేందుకు తెలంగాణ పోలీస్ శాఖ తన వంతు తోడ్పాటు అందిస్తోంది. రాత పరీక్షతో పాటు ఫిజికల్ ఈవెంట్స్ కు ఉచితంగా శిక్షణ ఇస్తోంది. తమ వద్ద ట్రైనింగ్ తీసుకున్న వారికి కొలువు ఖాయమంటోంది. తెల్లవారుజామునే రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్ ప్రాక్టీస్ చేస్తున్న వీళ్లంతా ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల అభ్యర్థులు. ప్రిలిమ్స్ పరీక్ష క్వాలిఫై అయిన వీళ్లు ఫిజికల్ ఈవెంట్లో సక్సెస్ కోసం సాధన చేస్తున్నారు. ఖాకీ కొలువుపై ఇష్టం ఉన్న వీళ్లకి తెలంగాణ పోలీస్ శాఖ ఉచితంగా శిక్షణిస్తోంది. గత జూన్లో 16,500 పోస్టులతో కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల నోటిఫికేషన్ వెలువడింది. లక్షల మంది యువతీ యువకులు దరఖాస్తులు చేసుకున్నారు. పోలీసు ఉద్యోగాలకు హైదరాబాద్లో పలు ఇన్స్టిట్యూట్లు కోచింగ్ కూడా ఇస్తున్నాయి. కానీ వాటికి ఫిజికల్ టెస్ట్ శిక్షణ ఇచ్చేందుకు గ్రౌండ్లు లేవు. పోలీసు ఉద్యోగంపై మక్కువ ఉన్న యువతను ప్రోత్సహించేందుకు తెలంగాణ హోంశాఖ 2015లో హైదరాబాద్లో ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ను ఏర్పాటు చేసింది. రాత పరీక్షతో పాటు ఫిజికల్ ఈవెంట్ ను ఉచితంగా కోచింగ్ ఇస్తోంది. గోషామాల్ పోలీస్ స్టేడియంలో 4,000 మంది అభ్యర్థులు శిక్షణ తీసుకుంటున్నారు. ఉదయం 3 గంటలు ఫిజికల్ ఈవెంట్స్ ప్రాక్టీస్, సాయంత్రం వేళ రాత పరీక్ష కోసం వివిధ సబ్జెక్టులను బోధిస్తున్నారు. ఈ 2 విభాగాలకు పోలీస్ శాఖలో ప్రతిభావంతులైన ఉద్యోగులు శిక్షణ ఇస్తున్నారు. ఖచ్చితంగా 100% సంపాదిస్తాము. మాకు మెయిన్గా వచ్చేసి 3 ఈవెంట్స్ ఉంటాయి. దానిలో మెయిన్ 100 మీటర్స్ క్వాలిఫై అవ్వాలి, 20 సెకండ్స్లో క్వాలిఫై అవ్వాలి. ఇంకో సెకండ్ వచ్చేసి షార్ట్ పుట్, లాంగ్ జంప్ ఉంటుంది. మెయిన్ అయితే 100 మీటర్స్ 20 సెకండ్లో పరిగెట్టాలి. ఇంకా మెరిట్ రావాలంటే 15 సెకండ్స్ లోపు. ఖచ్చితంగా అయితే వీళ్ళు ఇచ్చే శిక్షణతో మాత్రం 99% జాబ్ కొడతాం ఖచ్చితంగా. ఇంకా ఇదే కాకుండా అవుట్డోర్ క్లాసెస్ కూడా తీసుకుంటారని చెప్తున్నారు సార్ వాళ్ళు. ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ పై అభ్యర్థులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వేల రూపాయలు ఫీజు కట్టినా ఇంత మంచి కోచింగ్ దొరకదు అంటున్నారు. పోలీస్ శాఖ తోడ్పాటుతో జాబ్ కొడతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2017 ఆగస్టులో స్టార్ట్ అయింది మా కోచింగ్ సెంటర్ అనేది. ఎక్కడైనా డబ్బులు పెట్టి మినిమం 20-30,000 పెట్టండి, కోచింగ్ దొరకట్లేదు ఎక్కడ. అది కాక టైమింగ్ కూడా సెట్ అవ్వట్లేదు, ఫ్రీ టైమింగ్స్ ఉండట్లేదు. మళ్ళీ మా మెంటాలిటీకి తగ్గట్టు స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా చెప్పే విధంగా లేవు అన్నీ. ఇక్కడ ఏంటంటే స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా మాతో జోక్స్ వేసుకుంటే ఆ జోక్స్లోనే సబ్జెక్ట్ ఇంక్లూడ్ చేసుకుంటే మాకు చెప్పడం అనేది జరిగిందనమాట. మొత్తం క్లాసెస్ వచ్చేసి మాకు 1 ఇయర్ వరకు చెప్పారు. మొత్తం ప్రిలిమ్స్ కోసం కోచింగ్ ఇచ్చారు. దాని తర్వాత దాంతోపాటే మాకు రన్నింగ్ కోసం ఈవెంట్స్ స్టార్ట్ చేయడం జరిగింది. మార్నింగ్ రన్నింగ్ చేస్తూ ఈవినింగ్లో క్లాసెస్ చెప్తూ డైలీ 2 టైమ్స్ మేనేజ్ చేసుకునే. గత పోలీస్ రిక్రూట్మెంట్లో ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ద్వారా 400 మందికి పోలీసు ఉద్యోగాలు దొరికాయి. ఈసారి కూడా వేల మందికి జాబులు ఖాయమంటున్నారు పోలీసు అధికారులు. పేద అభ్యర్థులకు ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ వరం అని చెప్తున్నారు. ఆగస్టు 2017లో ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా జాబ్లెస్ యూత్, ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో వాళ్ళందరినీ పోలీస్ శాఖకు సన్నద్ధం చేసే విధంగా. ఎందుకంటే మనం చూస్తే గతంలో హైదరాబాద్ సిటీలో చాలా వేకెన్సీస్ ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా ముందుకు రావట్లేదు. సో హైదరాబాద్ సిటీ పోలీస్ యువతను మనము పోలీస్ డిపార్ట్మెంట్లకు ముందుగానే సన్నద్ధం చేసుకునేందుకు మహేందర్ రెడ్డి గారు ముందుగా ప్లాన్ చేసుకునేసి మా ద్వారా ప్రతి జోన్లో ఒక 1000 మందిని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా రిక్రూట్ చేసుకొని వాళ్ళందరికీ కూడా గత సంవత్సరం పైగా నుంచి మేము శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హోంశాఖ పనితీరు మారింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరిట ప్రజలతో మంచి సంబంధాల కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఖాకీ కొలువుపై ఇష్టమున్న యువతను ఎంకరేజ్ చేస్తున్నారు. మరిన్ని సంస్కరణలు చేపట్టనున్నారు. శివ్ కుమార్ లాల్ స్టేడియం గోషామహల్లో ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ కానిస్టేబుల్ సెలెక్షన్ ప్రాసెస్కి అవుట్ ఆఫ్ 5,000 ట్రైనీస్ మనకి ఆల్రెడీ 4,000కి ఫస్ట్ లెవెల్ ఆఫ్ సెలెక్షన్ జరిగింది. నెక్స్ట్ మంత్లో అవుట్డోర్ ఎగ్జామినేషన్, అవుట్డోర్ టెస్ట్కి డేట్స్కి కూడా ఛాన్సెస్ ఉంది. ఖాకీ కొలువుపై ఇష్టం ఉన్న యువత ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్లో చేరి కలను నిజం చేసుకోవాలని పోలీస్ అధికారులు సూచిస్తున్నారు.